ఏంట్రా నీ దుఃఖం అంటే రోజు మా పెళ్ళాన్ని నన్ను కొడుతోంది సార్ అంటాడు వాడు. ఇది ఎక్కడ వింత? మామూలుగా రివర్స్గా ఉంటుంది. వీడు వచ్చి ఏడుస్తున్నాడు నా దగ్గర, ఏమేంటంటే రోజు మా ఆవిడ కొడుతోంది సార్ నన్ను అంటాడు. అదే బాబా, ఎవడైనా ఏడ్చేవాడు ఉంటే వాడు పరమ మూర్ఖుడు, పరమ అపండితుడు, పామరుడు, ఆత్మజ్ఞానం లేనివాడు. గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతి పండితా. గతాసూన్ అంటే గతించిన వాడు, అగతాసూన్ అంటే ఇంకా గతించబోయేవాడు. ఇద్దరి కోసము ఏడ్చేవాడు అపండితుడు. దేనికోసం ఏడవడు? ఉన్నవాడి కోసం ఏడవడు, పోయినవాడి కోసం ఏడవడు. ఇక్కడ ఎవరైనా ఏడ్చేవాడు ఉన్నారా? లేరు కదా. ఇక్కడ ఎవరు ఏడ్చేవాడు చెప్తే చప్పట్లు కొడతాం, గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా చెప్పండి, నో ఏడుపు, నో దుఃఖం. సత్యాన్ని తెలుసుకుంటే ఏడుపు రాదు. సత్యాన్ని తెలుసుకోకపోతే ఏడుపే ఉంది, దుఃఖమే ఉంది జీవితంలో. దుఃఖం ఎందుకుంది? సత్యం తెలియదు. ఏడుపు ఎందుకుంది? సత్యం తెలియదు. ఏడుపు ఎందుకు లేదు? సత్యం తెలుసు వాడికి. దుఃఖం ఎందుకు లేదు? సత్యం తెలుసు వాడికి. మీ దుఃఖానికి కారణం మీరు సత్యంలో జీవించకపోవడమే.